అందరికీ ప్రైజ్ లార్డ్. చూడండి, ఈరోజైతే నేను మా తెలిసిన స్నేహితులకు సువార్త చెప్పడానికైతే వెళ్ళాను. అక్కడైతే చిన్న కార్యం అయితే అయింది. అలాగే వెళ్ళి చిన్న షికారులాగా వెళ్ళి మామూలుగా మాట్లాడనుకోని అలాగ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి అయితే నేను సువార్త అయితే చెప్పడానికైతే జరుగుతుందనమాట. ఎందుకంటే ఇన్నాళ్ళు కలిసి తిరిగాము కదా! ఇన్నాళ్ళు మనము పరిచయంలో ఉన్నాం కదా! ఒక మాట చెప్పి ఉంటే బాగుంటుంది కదా! మీరు కూడా కొంచెం మన మన వాళ్ళు ఎందుకంటే కొందరు తాగుడుతో ఉంటారు కదా! ఆ బంధకం నుంచి విడిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకనేసి నేను సువార్త చెప్పడానికైతే వస్తాను. ఇదిగో మా బ్రదర్, ఈ బ్రదర్ అయితే పర్వాలేదు. మనోడిది కొంచెం అదిగో ఇంకా బాలరాజు బ్రదర్ అయితే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే మరి చెప్పిన కొత్త కదా! మరి వాళ్ళందరికీ చెప్పడానికైతే ఒక మార్గం తెలుసుకోవాలని నేనైతే చెప్పడానికైతే వెళ్ళాను. ఆయన ఏమంటాడంటే నమ్ముకోవడానికి ఖాళీ దొరకదు. నమ్ముకోవడానికి అసలు చర్చికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎక్కడ పడితే అక్కడ మనకు పనులుంటాయి కాబట్టి వెళ్ళడానికైతే అవ్వదంటున్నాడనమాట. అందుకనేసి ఈ వీడియో చూసే ప్రతి అందరూ కూడా ఇలాంటి స్నేహితులకి ప్రార్థన చేయండి. అలాగే బంధుమిత్రులకు కూడా, అలాగే మన దగ్గర తెలిసిన వ్యక్తులకు కూడా ప్రార్థన చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మన గిరిజన ప్రాంతంలో సాధారణంగా దేవుడంటే తెలీదు. ఒక మార్గము, రక్షణ అంటే తెలీదు. ఒక మార్గం అనేది కూడా తెలీదు. ఎందుకంటే మనము నమ్మేది యేసు ప్రభుని. మతాన్ని కాదు, కులాన్ని కాదు, యేసు ప్రభుని నమ్మాలి. ఒక మార్గాన్ని మనము చూడాలి. ఎందుకంటే మార్గంలో ఉండాలి. ఆ మార్గం అనేది రక్షణ. దేవుని రాజ్యం వెళ్ళడానికి రక్షణ. ఎందుకంటే మనము కేవలం దేవుని రాజ్యం వెళ్ళడానికే భూమి మీద మనము యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభుని నమ్మిన తర్వాత దేవుని రాజ్యం మనము చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం వెళ్ళాలి కనుక కంపల్సరీగా మనము ఒక మార్గాన్ని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి అందరూ కూడా వీక్షించండి. ఎందుకంటే సత్యమేటో నిజమేటో అనేది తెలియకుండానే ఈ లోకము అంతా నడుస్తుంది. జీవితకాలం అంతా మనము ఇలాగనే ఉంటాము, ఇలానే జీవిస్తాము, ఇలాగనే తిరుగుతాము అనేసి అనుకోవద్దు. శాశ్వతాలు కాదు మనకు జీవితాలు. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఎలాగా ఇదైపోతామో తెలియదు. ఏ టైంలో ఏటి సంభవిస్తుందో కూడా మనకు తెలియదు. తెలియని జీవితాలకి ఉన్నప్పుడే మన జీవితాన్ని సరిదిద్దుకొని, ఉన్నప్పుడే మన ఒక మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో మనం ఉంటే దేవుని రాజ్యం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలామంది ఇంకొక బ్రదర్ మిత్రుడైతే నాకు చాలా పోజులు కొట్టాడు. ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళిపోయినా దేవుని రాజ్యం నేను వెళ్తాను. అది కరెక్ట్ కాదు. దేవుని రాజ్యం వెళ్ళడానికి అయితే ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ గారుల ద్వారా లేకపోతే విశ్వాసాల ద్వారా విన్న తర్వాతే ఒక మార్గం అనేది దొరుకుతుంది అన్నమాట. కేవలం మనము సంపాదించుకోవాలంటే మార్గం అనేది దొరకదు. యేసు ప్రభు దగ్గరే ఉంది మార్గం. నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు యేసు ప్రభు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు మార్గం అనేది. రక్షణ అనేది ఒక వస్త్రం ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రం మనము ధరించుకుంటేనే దేవుని రాజ్యం వెళ్ళడానికి